హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కిచిడి అయితే చేస్తున్నా. చాలా కమ్మగా మనకు టేస్టీగా ఎలా చేసుకోవాలన్న వీడియోలు అయితే చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి చూడండి. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతాకు అన్నీ మనము రెడీ చేసి పెట్టుకొని ఆ తర్వాత ఇంకా తిరువాత అయితే వేసుకుందాము. తిరువాత కోసం ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే వేసేయండి. ఉల్లిగడ్డలు సన్నగా తరిగి ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే వేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు వేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇంకా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో బాగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. తర్వాత టమాటా పళ్ళు అయితే వేసేయండి. టమాటా పళ్ళు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా పళ్ళు అయితే వేసుకోండి. ఇంకా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి. టమాటా పళ్ళుని మనకు మగ్గిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర, మెంతాకు వేసుకొని బాగా ఒకసారి కలిపి మగ్గనివ్వండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక చిటికెడు పసుపు అయితే వేసుకోండి. పసుపు ఎందుకంటే మనకు కిచిడీలోకి పసుపు పడితేనే ఆ కిచిడీ టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా ఒక చిటికెడు పసుపు వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఎసురు అయితే వేసేయండి. మీరు బియ్యం ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకోండి. పాత బియ్యం అయితే 2 గ్లాసులు వేసుకోండి. అలాగే నార్మల్గా ఒక రకంగా ఉన్న బియ్యం అయితే 1.5 గ్లాస్ అయితే వేసుకోండి. అప్పుడు మనకు అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఎసురు వేసిన తర్వాత ఇంకా ఉప్పు అయితే వేస్తున్నా చూడండి. రుచికి సరిపడేమైనా మనము చూసుకొని ఉప్పు అయితే వేసుకొని ఇంకా ఈ ఎసురు వచ్చేంత వరకు ఇంకా మనము పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. పల్లీలు అయితే వేయించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నా చూడండి. ఉల్లిగడ్డలు వేసుకొని ఈ ఉల్లిగడ్డలు ఒక కాస్త ఆయిల్ వేసుకొని బాగా వేయించండి. బాగా వేయించుకున్న తర్వాత ఇవి పక్కకు తీసేసి ఇంకా ఇందులోకి టమాటా పళ్ళు అయితే వేసేయండి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి అందుకు మనము చాలా తొందరగా చాలా సింపుల్గా చేసి పంపించచ్చు చూడండి. ఇలా టమాటా పళ్ళు వేసుకుని మగ్గనివ్వండి కాసేపు. ఇంకా అంతలోకి ఎసురు అయితే వచ్చేసింది. ఇంకా ఇందులోకి బియ్యాన్ని అయితే వేసేస్తున్నా. నాకైతే బ్యాక్ పెయిన్ ఉంది అండి. నేను టైలరింగ్ గురించి చేస్తాను కదా, నేనైతే అస్సలు నిలబడుకోలేను. కాలు నొప్పి అనేది చాలా నాకు బ్యాక్ పెయిన్లో నుంచి కాళ్ళలోకి అయితే పెయిన్ అయితే వచ్చేసింది. ఇంకా నేను కాసేపు వంట చేసేంత వరకు నేనైతే నిలబడుకోలేను. చాలా కష్టంగా అయితే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా నేను స్టూల్ వేసుకొని కూర్చొని చేస్తూ ఉంటాను. కాసేపు అలా కూర్చుంటూ చేస్తూ ఉంటానండి. ఇంకా ఇప్పుడు బియ్యం వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేయండి. కాసేపు అలా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా తర్వాత పచ్చిమిర్చి అయితే వేయించుతున్నా చూడండి. పల్లి చట్నీలోకి పచ్చిమిర్చిని వేయించుకొని ఇంకా పక్కకు తీసుకోండి. కాస్త చింతపండు అయితే నానబెట్టుకొని ఇంకా మనం చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా మనకు రైస్ గుని అయిపోయింది చూడండి. కిచిడి గుని చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడు వంట అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు వచ్చేసి స్కూల్కు క్యారీ వేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నా. ఇంకా నేను ఇంకా పని చేసుకొని ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా మిషన్ అయితే కుట్టుకోవాలా చూడండి. వీడియో నచ్చితే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఆల్ మీద ప్రెస్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గురించి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.